హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా గార్డెన్ టూరు చేసేద్దాం రండి. తులసి చెట్లు డైలీ మేము పూజకు వాడుతూ ఉంటాం. ఈ చెట్లని, ఈ తులసి ఆకుల్ని. నా మామిడి జీడితో నాటిన చెట్టు చూసారా ఎంత పెద్దదైందో. ఈ మా నిమ్మకాయ చెట్టు అనమాట. ఇది మేము పాతింటి కాడ ఒక పెద్ద నిమ్మకాయ చెట్టు అంటు తీసుకొచ్చి నాటిన చెట్టు అనమాట. చూసారా, ఆల్రెడీ దీనికి నిమ్మకాయలు కాయడం కూడా మొదలెట్టాయి. చాలా కోసుకొని వాడేసాం కూడా. ఇవైతే దానిమ్మకాయ చెట్లు అనమాట. ఇవి తినడానికి కొనుక్కున్న దానిమ్మ విత్తనాలను తీసి ఎండబెట్టి పెంచిన చెట్లు అనమాట. ఇవి 3. ఇవి వచ్చేసరికి అరటికాయ చెట్లు అనమాట. ఇవి మా బంధువుల దగ్గర ఉన్న అరటికాయ పిలక తీసుకొచ్చి నాటిన మొక్కలు అనమాట, అరటికాయ మొక్కలు. నెక్స్ట్ అయితే ఇది మా నేరేడు చెట్టు అనమాట. ఈ నేరేడు చెట్టు మేము తిన్న నేరేడు విత్తనాలతో నాటిన చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్ద పొడిపోయింది. ఇంకా కాయ అయితే కాయలేదు, ఫ్యూచర్లో కాస్తాయని ఆశిస్తాం. చూసారా ఇక్కడ కింద తమలపాకులు చూసారా. ఇది ఇంకో మామిడి చెట్టు అనమాట. ఇది కూడా చిన్న మామిడి జీడితో నాటిన మామిడి చెట్టు అనమాట. చూసారా అంత పెద్ద పొడుగ్గా ఉంది. ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట. డైలీ దీని నుంచే మేము కోసుకొని వంటలో వాడుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి జామకాయ చెట్టు అనమాట. ఈ జామకాయ చెట్టు కూడా సేమ్ కొనుక్కొని తిన్న విత్తనాలతో నాటిన జామకాయ కాయసిందా. నెక్స్ట్ ఇదేంటి ఉసిరికాయ చెట్టు అనమాట. ఇది కూడా మేము తిన్న చిన్న చిన్న ఉసిరికాయ విత్తనాలతోనే నాటి చిన్న చెట్టు. ఇది చూసారు అంత పొడుగ్గా అయిందో. నెక్స్ట్ అయితే ఇది మా చింతకాయ చెట్టు అనమాట. ఇది కూడా కొనుక్కొని తిన్న చింతకాయ చెట్టు నాటి తినే పెరిగింది. రోజు నీళ్ళు పోస్తూ ఉంటాము డైలీ దీనికి. ఇదైతే ఈ మునక్కాయ చెట్టు అనమాట. ఈ మునక్కాయ చెట్టు కూడా మేము తిన్న మునక్కాయ నుంచి నాటిన చెట్టు అనమాట. చూసారు ఎట్లా ఉందో పాదులు కూడా. ఇదేనా ఏంటి. నెక్స్ట్ అయితే ఇది సపోటా చెట్టు అనమాట. ఇది కూడా మేము తిన్న సపోటా విత్తనాలతో నాటిన చెట్టే. చూసారా ఎంత పొడిగైంది, పెద్ద చిన్న మొక్కగానే ఉంది, ఇంకా పెరుగుతుంది. ఇది కూడా సేమ్ సపోటా చెట్టు. ఇది కూడా సేమ్ ఇందా చెప్పినట్లయితే మేమే చిన్న చెట్టు తర్వాత నాటిన చెట్టు. ఇది ఈతకాయ చెట్టు అనమాట. చూసారా ఈతకాయ విత్తనాలతోనే నాటింది. ఇది కూడా సేమ్ ఈతకాయ చెట్టు. ఇది కూడా సేమ్ ఈతకాయ చెట్టు. ఇది ఇందా చెప్పినట్టే ఇది మునక్కాయ చెట్టు అనమాట. మునక్కాయ చెట్టు ఇది కూడా మునక్కాయ విత్తనాలతో మాట్లాడింది. చూసారా ఈ మునక్కాయ పావులా ఉంది, కానీ ఇది మునక్కాయ చెట్టు. ఇది ఒక మామిడికాయ చెట్టు అనమాట. మళ్ళీ అంత మొదలు చెప్పినట్టు సేమ్ నాటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది మామిడికాయ చెట్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సపోటా చెట్టు. ఇది సపోటా చెట్టు. నెక్స్ట్ ఇది కూడా ఒక సపోటా చెట్టు. నెక్స్ట్ ఇది కూడా సపోటా చెట్టు. చూసారా ఇది కూడా సపోటా చెట్టు. ఇది వంకాయ మునక్కాయ. చూసారా ఇది అది ఈ 3 మునక్కాయ చెట్టు అనమాట. మధ్యలో ఇది ఉందా, ఇది సపోటా. ఇది కూడా సపోటా చెట్టే. చూసారా ఇది మా ఉసిరికాయ చెట్టు అనమాట. అంత ఎత్తు ఎదిగిందో. ఇది కూడా చిన్న విత్తనంతో నాటిన చెట్టే. నెక్స్ట్ వచ్చేసరికి చూసారా ఇది బీరకాయ చెట్టు. బీరకాయ కాయడం కూడా మొదలెట్టాయి, చిన్న చిన్న కాయలు. కరివేపాకు చెట్లు అనమాట. ఇవన్నీ డైలీ వంటకంలో వాడుతూ ఉంటాం మేము. ఇవి వచ్చేసరికి దోసకాయ చెట్లు అనమాట. ఇవి ఇంకా స్టార్టింగ్ చేయడం. ఇవి వచ్చేసరికి తోటకూర పాదులు అనమాట. చూసారా తోటకూర ఇంకా పాదుల్లాగే ఉన్నాయి. ఇదొకటి. ఇవన్నీ తోటకూర చెట్లు అనమాట. ఇవన్నీ దోసకాయ చెట్టు అనమాట. ఇది దోసకాయ. ఇది వచ్చేసరికి నిమ్మకాయ చెట్టు అనమాట. ఇది నిమ్మకాయ చెట్టు. అది కూడా దోసకాయ. ఇవైతే దోసకాయలు చూసారా అప్పుడే కాసాయి కూడా. ఇవైతే తెల్ల పుచ్చకాయ చెట్లు అనమాట. చూసారా తెల్ల పుచ్చకాయలు కూడా కాసాయి. నెక్స్ట్ వచ్చేసరికి కర్బూజా అనమాట. ఇవైతే నల్ల పుచ్చకాయ చెట్లు అనమాట. ఇలాంటి మొక్కలు మేమైతే చాలా నాటాము. చూసారుగా ఎంత ఎత్తుదిగాయో.
ఇంకా ఇది చాలా కాయలు అయితే కాసాయి చూసారా. ఇదొక చిన్న నల్ల పుచ్చకాయ, ఇంకా పెద్ద అవ్వలేదు కాయలు అయితే. ఇది వచ్చేసరికి తెల్లగన్నే చెట్టు అనమాట. డైలీ పూజకు వాడడానికి మేము వాడుతూ ఉంటాం. టమాటో చెట్టు అనమాట. చూసారా టమాటాలు ఎన్ని కాసాయో. ఆల్రెడీ కొన్ని కోసుకొని వంటలో కూడా వాడడం అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారా కర్బూజా చెట్టు అనమాట. ఇదంతా కర్బూజా చెట్టు. కర్బూజా చెట్టు కూడా ఆల్రెడీ కాయడం మొదలెట్టింది. ఇది ఒక కర్బూజా కాయ. ఇదనమాట కర్బూజా చెట్టు. మా టమోటా చెట్ల దగ్గర బీరకాయ విత్తనాలు నాటామన్నమాట. ఆ బీరకాయ విత్తనాల వల్ల బీరకాయలు కూడా కాయడం మొదలుపెట్టాయి. చూసారా అంత కాయ కూడా కాసాయి. నెక్స్ట్ అయితే ఇవి పూల చెట్లు అనమాట. ఇవన్నీ మా అమ్మ ఎంత ముద్దుగా పెంచిన పూల చెట్లు. ఈ పూల చెట్లు నెక్స్ట్ ఇవి కూడా పూల చెట్లు. ఇవన్నీ డైలీ పూజకి వాడుతూ ఉంటాం. పూల చెట్లు మందార పూజ, ఇవన్నీ మందార పూజ. చూసారా ఇవన్నీ కూడా మేము ముద్దుగా పెంచుకున్న పూల చెట్లు. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మకి చాలా ఇష్టం, అందుకని అందంగా ఉంటాయని చుట్టూ ఇలా పూలు నాడుతూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా కనకాంబరాల చెట్లు. ఇవి కూడా మా అమ్మ చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు అనమాట. రోజు పూజకి వాడే చెట్లు అనమాట. ఇవి ఇంట్లో నాటిన చెట్లు. చూసారా ఇదే మా తులసి కోట. డైలీ ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం తులసి కోటతో. నెక్స్ట్ ఇంకా కొన్ని మందార పూజ చెట్లు అనమాట. ఇవి ఇంట్లో నాటిన చెట్లు. చూసారా ఎంత బాగున్నాయా. చూసారా అది. ఇవైతే మా గార్డెన్లో ఉన్న వేప చెట్లు అనమాట. ఇదైతే మా గార్డెన్ ఎంట్రన్స్లో ఉన్న వేప చెట్లు అనమాట. ఈ ఎండాకాలం చాలా చల్లదనం ఇస్తుంది. చూసారా ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న చెట్లు అనమాట. వేప చెట్లు ఇవి కూడా. చూసారా అరి కింద మేము కూర్చుంటూ ఉంటాం డైలీ చల్లదనం కోసం. ఇవి వచ్చే ఈవినింగ్ వల్ల ప్రతిసారి ఇలా కనుక మీరు మాత్రం చెట్లు పెంచుకున్నట్లయితే ఎండాకాలం చాలా ఉపయోగపడతాయి. చాలా చల్లగా ఉంటుందన్నమాట. మీరు మీ ఫ్యామిలీ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికి కానీ అట్లా చాలా బాగుపడతాయి. చూసారా ఈ చెట్లు అయితే మీరు కూడా పెంచడం మొదలు పెడితే చాలా బాగుంటుంది. ప్రకృతికి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా చెట్లు పెంచడం వల్ల మనము చాలా హెల్తీగా ఉంటాము మన ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటే ఇలా గార్డెన్ పెంచుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఈసారి ఇలా అరటికాయ మొక్కలు పెంచుకుంటాము. మేమైతే ఏ మొక్క దొరికినా ఏ కొత్త మొక్క దొరికినా అలా చేస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జుమాన్జీ స్టూడియోస్. సైనింగ్ ఆఫ్.